వందనాలండి. ఈరోజు మార్చి 15. నిత్యుడగు దేవుని బాహువులు మన కింద ఉండును అనే సత్యం మనము జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయము అనెను. మోషే మరణించకముందు రెండవ తరము ఇజ్రాయేలీలతో చెప్పిన చివరి మాటలివి. ఏ వ్యక్తి అయినా మరణించకముందు చెప్పిన మాటలు చాలా ప్రధానమైనవి. దానికి కారణము అవి ఆ వ్యక్తి జీవితంలోని అనుభవాలు క్లుప్తంగా చెప్తాయి. మోషే దేవునితో అనేక అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త తరం వారికి దేవుని గొప్పతనం గురించి చెప్పాలనుకున్నాడు. చాలాసార్లు మనం మన జీవితాలను దేవునిపై ఆధారపడనీయకుండా ఇహలోకపరమైన ధనము, ఉద్యోగము, ఒక మంచి పని లేక జీవితాంతం కనిన కళ్ళపైన ఆధారపడేటట్టు చేసుకుంటున్నాం. అయితే మన నిజ ఆశ్రయం నిత్యుడైన తండ్రి మాత్రమే. ఆయన ఎప్పుడూ మన కింద తన బాహువులుంచి మనం ఆధారపడుతున్న ఆధారాలు కదిలిపోతున్నప్పుడు పట్టుకుంటాడు. ఆయనపై ఆశ్రయిస్తే మనల్ని ఏ తుఫాను నాశనం చేయలేదు. దేవుడు లేడనుకునే వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వారు చిన్న తప్పు చేసినా తుడిచిపెట్టుకొని పోతారు. దేవుని కొరకు జీవించుట కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉంటుంది, కానీ దేవుడు లేని వారు మాత్రము కదిలే స్థానంలో ఉంటారు. ఎప్పుడు పడిపోతారో తెలియదు. మనకు మన నిత్యుడైన దేవుడు ఆశ్రయం ఉన్నందున మనం పడిపోతుంటే ఆయన పట్టుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు. ఈ సత్యం తెలిసిన దావీదు కీర్తన 139:8-10 ఈ విధంగా రాశాడు. నేను ఆకాశంకెక్కినా నువ్వు అక్కడున్నావు, నేను పాతాళమందు పండుకొన్నా నువ్వు అక్కడునే ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతంలో నివసించినా అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎంత గొప్ప నిశ్చయత చూడండి. మన దేవుడు సర్వాధిపతి, ఆదరణకర్త. ఆయన ప్రతి పరిస్థితిలోనూ దేవుడే. ఆ పరిస్థితి కష్టం కలిగించేదిగా ఉన్నా కూడా మనం దిగులు పడాల్సిన పని లేదు. ఆత్మీయ విజయం ఏం జరుగుతున్నదో దానిపైన ఆధారపడి ఉండదు, కానీ దేవుడు చేసిన వాగ్దానాలపైన ఉన్న నమ్మకంపై ఉంటుంది. దేవుడు చెప్పాడు కాబట్టి మనం విజయవంతులుగా ఉన్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మనం దీన్ని నమ్ముదాం. ఆయన పగలకు రాత్రికి దేవుడు. మనం సరైన విధంగా స్పందించాలి, అప్పుడే విజయవంతంగా ఉండగలం. మనం వయసులో ఎక్కువయ్యే కొద్దీ మనం దేవునిపై ఆధారపడితే చాలా నిశ్చింతగా కనికరం కలిగి ఉంటాం. ఇదే సమృద్ధి జీవితం అంటే. ఇది దేవుడు తన బాహువులు మన కింద ఉంచి మనం తొట్టిల్లకుండా కాపాడతాడని నమ్మితే ఇది జరుగుతుంది. మనం దేవునిపైన విశ్వాసం పెంచుకోవడానికి 3 విధానాలు ఉన్నాయి. మొదటిది, మనం ఏ కష్టం వచ్చినా ఆయనపై ఆధారపడాలి. రెండవది, దేవుని వాగ్దానాల పట్ల సరైన విధానంలో స్పందించాలి. మూడవది, మనం ఎప్పుడు క్రీస్తు వారమై ఉండాలి, ఆయనతో ఐడెంటిఫై అయి ఉండాలి. ఆయనకు చెందిన వారంగా ఉంటే ఆయనే మనల్ని కాపాడతాడు. ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి, మీ హస్తాలు మా కింద ఎప్పుడూ ఉంటాయి, మమ్మల్ని సురక్షితంగా కాపాడతాయి అనే విశ్వాసం మాలో ఎంత ధైర్యం పుట్టిస్తుంది నాయన. అటువంటి ధైర్యము వింటున్న వారందరికీ కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.